हाई फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल letsachieveit फ्रेंड्स మనం ఈ వీడియోలో నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టినటువంటి ఐటమ్స్ ఏంటివో వాటి గురించి అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇటీవల అమెజాన్ పెట్టినటువంటి ఆర్డర్స్ లో భాగంగా 3 ఐటమ్స్ అనేవి నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి నాకు వెంటనే డెలివర్ కావడం అనేది జరిగింది. సో మనం లేట్ చేయకుండా ఈ బాక్స్ లో ఏమేం ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి మనం అన్బాక్స్ చేసి మీకు నేను చూపిస్తాను. సో నేను ఆల్రెడీ ఇక్కడ టేప్ అనేది కట్ చేశాను. సో లోపల ఏమున్నాయో చూసుకుందాం. సో ఫస్ట్ది ఏంటిదంటే ఫస్ట్ ఐటమ్ ఏంటిదంటే జెబ్రానిక్ స్పీకర్ అయితే నేను ఎక్కువగా ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు నాకు సాంగ్స్ వినడం అనేది హ్యాబిట్. సో ల్యాప్టాప్లో విన్నప్పుడు సాంగ్స్ అనేవి కొద్దిగా నాకు అంత విన్నట్టు అనిపించట్లేదు. సో ఏదైనా ఒక స్పీకర్ ఉంటే బాగుంటుంది, మీడియం రేంజ్ అయినా సరిపోతుందని చెప్పేసి నేను ఈ స్పీకర్స్ని ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. సో ఒక ఐటమ్ వచ్చేసి జెబ్రానిక్ సంబంధించినటువంటి స్పీకర్స్ అనేది ఒక ఐటమ్. సో ఈ స్పీకర్స్ వచ్చేసి నేను ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగా మనకు 2 బాక్సులు అనేవి వచ్చాయి. ఇంకా నేను ఇది ఓపెన్ చేయలేదు. సో ఇది వచ్చేసి నాకు మ్యూజిక్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లాగిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి వెబ్క్యామ్ అనేది ఒకటి తీసుకున్నాను. ఈ వెబ్క్యామ్ని ఎందుకు తీసుకున్నానంటే ల్యాప్టాప్లో ఆల్రెడీ వెబ్క్యామ్ ఉన్నా కానీ ఎందుకో అది అంత క్లారిటీ ఉన్నట్లు నాకు అనిపించలేదు. సో ఒక మీడియం రేంజ్ ఏదైనా ఒక వెబ్క్యామ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా లైవ్ క్లాస్ అనేది తీసుకోవాలనుకున్నా కానీ నేను కనబడి చెప్పే విధంగా ఏవైనా క్లాసెస్ అనేవి ఉన్నప్పుడు క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలని అనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆల్రెడీ మనకు అమెజాన్లో ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి కనుక ఈ ఆఫర్స్లో భాగంగా మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తీసుకోవడం అనేది జరిగింది. నాకు అమౌంట్ కొద్దిగా తక్కువకే రావడం అనేది జరిగింది. సో ఈ లాగిటెక్ వెబ్క్యామ్ వచ్చేసి 720p క్లారిటీ తోటి ఈ వెబ్క్యామ్ అనేది మన వీడియోని క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది నాకు వీడియో పరంగా అంటే మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎప్పుడైనా లైవ్ క్లాస్ తీసుకున్నా కానీ లేదంటే నేను కనబడి చెప్పే విధంగా ఏవైనా క్లాసెస్ అనేవి తీసుకున్నప్పుడు ఈ వెబ్క్యామ్ అనేది నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇది నా క్లాసెస్ పరంగానే ఇది కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఇంతకుముందు స్పీకర్స్ ఏమో అవి ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకున్నాను, ఇవి మాత్రం నాకు క్లాసెస్ పరంగా తీసుకోవడం అనేది జరిగింది. సో లాగిటెక్ వెబ్క్యామ్ వచ్చేసి నా యొక్క సెకండ్ ఐటమ్. సో ఇది కూడా అన్బాక్స్ చేయట్లేదు, ఎందుకంటే వెబ్క్యామ్లో మనం అన్బాక్స్ చేసి చూపించే అంత ఏముండదు కనుక అన్బాక్స్ అనేది చూపించట్లేదు. సో లాస్ట్ ఐటమ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్, అదేవిధంగా నాకు చాలా చాలా అవసరమైనటువంటి ఐటమ్ ఏంటిదంటే చూపిస్తున్నాను, చూడండి. సో XP కంపెనీకి సంబంధించినటువంటి డెకో 01V2 పెన్ ట్యాబ్ నేను కూడా చాలా రోజుల క్రితం విన్నాను. అంతకుముందు నాకు ఈ పెన్ ట్యాబ్ అంటే తెలియదు. అయితే మనం క్లాసెస్ తీసుకున్నప్పుడు, ఆన్లైన్లో క్లాసెస్ తీసుకున్నప్పుడు లేదంటే మనకు యూట్యూబ్లో క్లాసెస్ అనేవి తీసుకున్నప్పుడు కొన్ని విధాలుగా మాకు ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నాము. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ క్లాసెస్ తీసుకుంటాను, అందులో భాగంగా MS వర్డ్లో కరెంట్ అఫైర్స్ అనేవి టైప్ చేసి క్లాసెస్ అనేది తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంటే ఒక పర్టికులర్ ఐటమ్ దగ్గర నేను రౌండ్ అప్ చేసుకుంటాను కానీ టిక్ మార్క్ అనేది పెట్టడానికి నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ల్యాప్టాప్లో. సో దానికి అనుబంధంగా ఒక పెన్ ట్యాబ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చూడడం అనేది జరిగింది. దీని గురించి సెర్చ్ చేసి 1 మంత్ నుంచి ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించి అమెజాన్ ఆఫర్లో భాగంగా రేట్ అనేది తక్కువైందని చెప్పేసి ఇదే మంచి సమయం రా బాబు, మనకు లేట్ చేయొద్దని చెప్పేసి నేను తీసుకోవడం అనేది జరిగింది. నేను చాలా వెయిట్ చేస్తున్నా, దీని గురించి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అంటే దీని యొక్క వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది,
దీని నుంచి అంటే ఇది ఉపయోగించిన తర్వాతకి నా కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చాలా ఆతృతతోటి వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. సో థర్డ్ ఐటమ్ ఏంటిదంటే నాకు చాలా అవసరమైనటువంటి ఐటమ్, అదేవిధంగా నాకు చాలా ముఖ్యమైనటువంటి ఐటమ్ ఏంటిదంటే XP Deco 01V2 పెన్ ట్యాబ్. సో పెన్ ట్యాబ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందులో భాగంగా మనకి ఏంటంటే మిడిల్ ఒక నియర్లీ 25 సెంటీమీటర్స్ బై 11 సెంటీమీటర్స్ ఈ డైమెన్షన్ తోటి మనకు వర్కింగ్ ఏరియా, అంటే మేము ఇక్కడ రాస్తుంటే ల్యాప్టాప్లో మనకు అది మీకు మంచిగా ఒక బోర్డు మీద రాస్తున్నటువంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది అనమాట. సో నాకు ఇది చాలా అవసరమైనటువంటి ఐటమ్. అదేవిధంగా భవిష్యత్తులో దీని ద్వారా మీకు ఒక మంచి కంటెంట్ గల కరెంట్ అఫైర్స్ వీడియో అనేది మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పేసి నేను చాలా ఆతృతతోటి వెయిట్ చేస్తున్నాను. సో నా యొక్క థర్డ్ ఐటమ్ ఏంటిదంటే Deco 01V2 పెన్ ట్యాబ్. ఫస్ట్ ఐటమ్ ఏంది జెబ్రోనిక్స్ స్పీకర్స్, సెకండ్ ఐటమ్ వచ్చేసి వెబ్ క్యామ్, ఇది కరెంట్ అఫైర్స్కి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. థర్డ్ ఐటమ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా పెన్ ట్యాబ్ అనేది నేను ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది. నాకు తొందరగా ఇది డెలివరీ అనేది కావడం జరిగింది. సో మనం ఆ రెండు ఐటమ్స్ అనేవి చూపిస్తానికి ఏముండే కనుక అవి ఏం చూపించట్లేదు. ఒకసారి మనం ఈ పెన్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి, అసలు ఏ విధంగా వచ్చిందో ఒకసారి దీని గురించి మాత్రం నేను డీటెయిల్గా చూపించడానికి మాత్రం నేను ప్రయత్నం అనేది చేస్తాను. సో దీని గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ పెన్ ట్యాబ్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో కట్ చేసి మీకు లోపల ఏమేమి వచ్చినాయో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎక్కడుంది ఇదంతా మంచి ప్యాకింగ్, నాకు ఈ డిజైన్ మాత్రం చాలా నచ్చింది. అంటే ప్యాకింగ్ చాలా నీట్గా క్లాస్గా ఉన్నది. సో అందుకే నేను మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఇది డెలివరీ అయినప్పుడు అరే ఓపెన్ చేసి వీడియో చేద్దామనంటే నేను లేదురా ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా తీసుకుంటా అని చెప్పేసి అక్కడ చేయలేదు. సో నాకు ఇది ఈ డిజైన్ పరంగా చూస్తానికి క్లాస్ ఉన్నది, చాలా అంటే చాలా నచ్చింది. సో లేట్ చేయకుండా అన్బాక్స్ అనేది చేసేద్దాం. సో పైన కవర్ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది, నీట్గా ఉంది, చాలా క్లాస్ ఉన్నది. సో మీలో ఎవరైనా ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ చెప్పాలని అనుకుంటున్న వాళ్ళు, మాకే తెలియక మేము చాలా ఐటమ్స్ అనేవి తీసుకోకుండా తొందరగా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టేసి 1 ఇయర్ నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే మాత్రం ఇటువంటి బేసిక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఇది వీడియో కంటెంట్ అనేది చాలా బాగా వస్తుంటాయి ఇట్లాంటి ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనం. సో మేమే తెలియక తీసుకోలేదు అప్పుడు. సో మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మాత్రం మంచిగా ఇటువంటి ఐటమ్స్ తీసుకోండి, వేరే అవసరం లేకున్నా కానీ ఇటువంటివి ముఖ్యమైనటువంటి మాత్రం తీసుకోండి. సో ఎంత క్లాస్ ఉందో చూడండి, చాలా బాక్సింగ్ మాత్రం చాలా నీట్గా చేసారు. ఇందులో 2 కంపెనీస్ చూసాను నేను, వ్యాకమ్ అనే ఒకటి చూశాను, తర్వాతకి ఈ XP దీనికి సంబంధించిన ఒకటి చూశాను. ఎక్కడి నుంచి ఉంది? సో లోపల కలర్ కూడా చాలా నీట్గా ఉంది, బ్లూయిష్ కలర్. సో దిస్ ఈజ్ మై న్యూ పెన్ ట్యాబ్, ఫస్ట్ ఎవర్ పెన్ ట్యాబ్. సో నేను తీసుకున్నటువంటి ఫస్ట్ ఎవర్ పెన్ ట్యాబ్, ఆన్లైన్ క్లాసెస్ కొరకు, యూట్యూబ్ క్లాసెస్ కొరకు తీసుకున్నటువంటి ఫస్ట్ ఎవర్ పెన్ ట్యాబ్. చూస్తున్నారండి ఎంత చాలా నీట్గా ప్యాకేజింగ్ అనేది చేశారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, నేను ఇక్కడ ఇంప్రెస్ అయిపోయాను. సో దాని యొక్క పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందో తర్వాత చూద్దాం కానీ, సో ఫస్ట్ అయితే నాకు దాని యొక్క డిజైన్ అనేది మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు పైన స్క్రీన్ ఉంటుంది కదా, సో ఆ స్క్రీన్కి సంబంధించింది మనం పైన పెట్టుకొని మనం రాసుకోవడానికి అది వచ్చింది. సో ఒక కేబుల్ వచ్చింది, అదేవిధంగా ఇది పెన్ అనమాట. సో వర్కింగ్ ఏరియా అంటాం కదా, సో వర్కింగ్ ఏరియా మీద రాయడానికి, దీని మీద రాయడానికి ఇది పెన్ను లాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నిబ్స్ ఉంటాయి, మనకు అరిగిపోయిన తర్వాతకి నిబ్స్ అనేవి మార్చుకోవడానికి ఇక్కడ లోపల మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది కదా, సో అవి వచ్చేసి నిబ్స్. సో ఇది వచ్చేసి పెన్ను, సో దాని మీద రాస్తానికి ఇది ఒక పెన్ ఇచ్చారు. అదేవిధంగా కేబుల్ అనేది మనం ల్యాప్టాప్కి కనెక్షన్ అనేది చేసుకోవాలి కనుక కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పిన్స్ ఇచ్చారు, పిన్స్ అరౌండ్ ఒక 8-10 ఇస్తారని చెప్పేసి నేను ఆన్లైన్లో చూశాను. సో ఇది వచ్చేసి కేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నిబ్స్, ఆ పెన్నుకు పెట్టుకోవాల్సినటువంటి నిబ్స్. ఇవి ఉంటేనే మనకు వర్క్ అనేది, అవి ఉంటేనే మనకు వర్క్ అనేది అవుతుంది. అదేవిధంగా వారంటీ కార్డ్ అనేది ఒకటి వచ్చింది. ఇది వచ్చేసి గ్లవ్ ఎందుకంటే మనం దాని మీద రాసేటప్పుడు ఏమవుతుందంటే మనకు చెమట పడుతుంది కదా,
ఈ చెమట అనేది ఏమవుతుందంటే ఆ పెన్ ట్యాబ్ మీద మనకు అచ్చులు అనేది పడుతుంటుంది. సో ఆ విధంగా పడకూడదు అనుకుంటే మనకు ఈ గ్లవ్ అనేది పెట్టుకోవడానికి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇది వచ్చేసి మనం ఈ పెన్ ఉంది కదా, సో పెన్ స్టాండ్ రాసుకున్న తర్వాత మనం ఇందులో పెట్టుకోవడానికి పెన్ స్టాండ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక పెన్ స్టాండ్, పెన్ వచ్చింది, ఒకటి గ్లవ్ వచ్చింది, అదేవిధంగా మనకు నిప్స్ వచ్చినాయి, మన కేబుల్ వచ్చింది. ఇది వచ్చేసి పెన్ వచ్చేసి మన బ్యాటరీ లెస్ కేబుల్ అనమాట. సో ఒకసారి ఇప్పుడు మనం ఇది వచ్చేసి వారంటీ కార్డ్స్ వచ్చినాయి. ఇవి వచ్చేసి పోర్ట్స్ ఏమంటారు, ఇవి సి పోర్ట్ ఏమంటారు వీటిని, ఈ సి పోర్ట్ ఇవి వచ్చేసినాయి. సో ఇవన్నీ బేసిక్. సో ఇప్పుడు చూద్దాం మనం తీసుకున్నటువంటి ఐటమ్ అనేది ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ముఖ్యమైనటువంటి ఐటమ్ అనేది చూసుకుందాం. సో ప్యాకింగ్ మాత్రం ఎంత క్లాస్ ఉందంటే చాలా క్లాస్ ఉంది. 6000 పెట్టినా కానీ దాని మందం వీళ్ళు ఇక్కడ అదేమంటారు డిజైన్ మాత్రం చాలా క్లాస్ చేశారు. నేను మాత్రం ఇంప్రెస్ అయిపోయాను. దీని పనితీరు ఏ విధంగా ఉంటుందో మనకు ఫ్యూచర్లో చూస్తాం, కానీ కొంచెం డిజైన్ పరంగా మాత్రం నేను ఇంప్రెస్ అయిపోయాను. సో ఇది పక్క పెట్టేద్దాం. సో ఇదండి, నేను రేపటి నుంచి మీకు ఒకవేళ క్లాస్ తీసుకోవాలనుకుంటే వర్క్ చేసుకోవాల్సినటువంటి పెన్ ట్యాబ్, XP పెన్ ట్యాబ్. సో ఇక్కడ మనకి ఇది కేస్ ఉంది కదా, సో ఈ స్క్రీన్ ఈ కేస్ అనేది మనం రిమూవ్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కేస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం స్క్రీన్ అనేది ఖరాబ్ కాకుండా వాళ్ళు ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ అసలు సింగిల్ ప్యాకింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసారు. ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్యాకింగ్ బాగుంది. అసలు ఓవరాల్ ప్యాకింగే కాదు, లోపల ఐటమ్స్ కూడా ఒక్కొక్క ఐటమ్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇట్లా ప్యాకేజింగ్ అనేది చేయడం అనేది జరిగింది. చాలా బాగుంది ప్యాకింగ్ మాత్రం. సో ఈ విధంగా మనం తీసేసుకొని తర్వాతకి దాని మీద మనం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు మనం తీసి పక్క పెట్టేద్దాం. సో ఇక్కడ ఇది ఉంది కండి. సో మనం ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇవి కీస్ అనమాట, ఫంక్షనల్ కీస్. అంటే ఇందులో మనం అదేమంటారు రిమూవ్ చేసుకుంటానికి, మనం రబ్ చేస్తానికి ఇట్లా కొన్ని ఫంక్షనల్ కీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దాని మీద మనం ఎగ్జాక్ట్గా అందులో పట్టే విధంగా మనం ఇక్కడ పైన మనకి ఇక్కడ డార్క్ ఇచ్చారు కదా, సో ఇది తీసుకొచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా చేసేదంటే మనకు స్క్రీన్ అనేది ఖరాబ్ కాకుండా కొంచెం ఎక్కువ కాలం వచ్చే విధంగా వాళ్ళు అది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈ కీస్ ఏంటిదంటే కొన్ని రబ్ చేయడానికి, మనం రీడూ చేసుకోవడానికి ఆ విధంగా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనం ల్యాప్టాప్లో మనం మళ్ళీ సపరేట్గా చేసుకోకుండా ఇక్కడనే మనం వాడుకునే విధంగా వాళ్ళు చేసినట్టు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి. సో ఇక్కడ మనకు ఇక్కడ వైట్ మార్క్స్ ఉన్నాయి కదా, సో ఇది రాసే ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో మనం రాయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది మాత్రం ఓవరాల్గా పెన్ ట్యాబ్, కానీ మనం రాసేది మాత్రం ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రమే మనం రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నాకు ఇది చాలా అవసరం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆలోచించి ఈ మధ్యలో ఆఫర్ పెట్టి కనుక తీసుకోవడం అనేది జరిగింది. సో ఒకటి పెన్ ట్యాబ్, ఒకటి వెబ్ క్యామ్, అదేవిధంగా ఫర్ మై ఎంటర్టైన్మెంట్ జెబ్రోనిక్స్ స్పీకర్స్ అనేవి ఈ అమెజాన్ ఆఫర్స్లో భాగంగా తీసుకోవడం అనేది జరిగింది. రేపటి నుంచి మీకు మంచి కంటెంట్ అనేది నా వీడియోస్లో వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇటువంటి ఏవైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి నాకు యూట్యూబ్ క్లాసెస్ పరంగా ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు కూడా అనుకుంటే అటువంటి ఐటమ్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.